రైల్వేలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నవాళ్లకి ఇదొక మంచి శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ ఒక కొత్త కీలకమైన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో అసలు ఈ ఉద్యోగాలేంటి, ఏ ఏ పోస్టులున్నాయి, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం ఎన్ని పోస్టులు అనుకుంటున్నారు? 311. అవును, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 311 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఐసోలేటెడ్ మరియు మినిస్టీరియల్ కేటగిరీల కింద వస్తాయన్నమాట. అంటే ఇవి చాలా స్పెషలైజ్డ్, ఇంకా చెప్పాలంటే ముఖ్యమైన పాత్రలు. దేశవ్యాప్తంగా ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక పెద్ద అవకాశం. సరే, ఈ 311 పోస్టులు అన్నారు కదా, మరి వీటిలో ఏ ఏ ఉద్యోగాలున్నాయి, వాటికి జీతమెలా ఉంటుంది, వయసు ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇవి కేవలం ఒకే రకమైన ఉద్యోగాలు కావు. టెక్నికల్ పోస్టుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల వరకు చాలా రకాలున్నాయి. ఉదాహరణకి చీఫ్ లా అసిస్టెంట్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ లాంటివి. అయితే అన్నింటికన్నా ఎక్కువగా అంటే ఏకంగా 202 ఖాళీలు జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టుకు కేటాయించారు. భాషా నైపుణ్యాలున్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక వయసు విషయానికొస్తే ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఉంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2026 నాటికి లెక్కిస్తారు. మరి రిజర్వ్డ్ కేటగిరీల సంగతేంటి? వాళ్లకుండే వయోపరిమితి సడలింపుల పూర్తి వివరాలు త్వరలో రాబోయే డీటెయిల్డ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. పోస్టుల వివరాలు చూసాం కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆ విషయాలు తెలుసుకుందాం పదండి. అప్లికేషన్ ప్రాసెస్ ఇది కంప్లీట్గా ఆన్లైన్ అన్నమాట, వేరే ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అప్లికేషన్లు ఎప్పుడు మొదలవుతాయంటే జనవరి 30, 2025. మరి ఎప్పుడు ముగుస్తాయి? సరిగ్గా 1 సంవత్సరం తర్వాత, అంటే జనవరి 29, 2026. విన్నది నిజమే, మొత్తం 1 సంవత్సరం పాటు అప్లై చేసుకునే అవకాశమిస్తున్నారు. సాధారణంగా ఏ నోటిఫికేషన్లోనూ ఇంత టైం ఇవ్వరు. కాబట్టి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అయితే ఇప్పటిదాకా మనం చూసిన వివరాలు సగమే. ఇంకా చాలా కీలకమైన సమాచారం తెలియాల్సింది. ఎందుకంటే ఇది కేవలం ప్రాథమిక ప్రకటన మాత్రమే. అసలు కథ ముందుంది. ఇప్పుడు ఆర్ఆర్బీ రిలీజ్ చేసింది ఒక షార్ట్ నోటిఫికేషన్. ఈ పదం చాలా ముఖ్యం. అంటే ఇది ఫైనల్ పూర్తి నోటిఫికేషన్ కాదు. సింపుల్గా చెప్పాలంటే, మేము ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము, సిద్ధంగా ఉండండి అని అభ్యర్థులకు ముందుగా తెలియజేయడానికి ఇచ్చే ఒక చిన్న ప్రకటనన్నమాట. అటువంటప్పుడు అభ్యర్థులు అసలు దేనికోసం ఎదురుచూడాలి? ఫుల్ నోటిఫికేషన్ కోసం. ఎందుకంటే ఏ బోర్డులో ఎన్ని ఖాళీలున్నాయి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలవెన్స్లతో కలిపి మొత్తం జీతమెంతో వస్తుంది, ఇలాంటి అత్యంత ముఖ్యమైన వివరాలన్నీ ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లోనే ఉంటాయి. అది అప్లికేషన్ స్టార్ట్ అయ్యేలోపే వచ్చేస్తుంది. సరే, ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకోవాలంటే ముందుగా ఏం చెయ్యాలి? నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరిప్పుడు అభ్యర్థులు చేయాల్సిన పనేంటి? చాలా సింపుల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ను గమనిస్తూ ఉండటమే. ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రిపరేషన్కు, అప్లికేషన్కు కావాల్సిన ప్రతి సమాచారం అందులోనే దొరుకుతుంది. గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేంటంటే, ఈ 311 ఖాళీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లకు కలిపి ఉన్నాయి. ఏ బోర్డులో ఎన్ని పోస్టులున్నాయనే బ్రేకప్ త్వరలోనే ఆ ఫుల్ నోటిఫికేషన్లో ఇస్తారు. సో ఇండియన్ రైల్వేస్లో స్థిరపడాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. రాబోయే దరఖాస్తు ప్రక్రియకు ఇప్పటినుంచే మానసికంగా సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ఇది ఎంతో మంది కెరియర్ను మార్చేసే గొప్ప అవకాశం కావచ్చు.